జై శ్రీరామ్! ఇదేంటి పోపుల పెట్టెలో పొంగడాల్లా ఉన్నాయి? ఎలా చేస్తామో రెసిపీలోకి వెళ్తే ముందుగా మినపప్పుని నానబెట్టి, నానిన మినపప్పులో పచ్చిమిర్చి, అల్లం, ఉప్పు వేసి ఇలా మిశ్రమం రెడీ చేసుకోవాలి. ఈ మిశ్రమంలో ధనియాల పొడి, కాస్త సోడా గుండ, కొంచెం రాగి పిండి, కాస్త నిమ్మకాయ దీనికి జోడించాలి. అలంకరించుకోవడం కోసం పిస్తా, బాదం పప్పు, జీడిపప్పు ఏదైనా మన దగ్గర ఏదుంటే అది పొట్టు తీసుకొని కట్ చేసుకొని రెడీ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కట్ చేసిన నిమ్మకాయని కాస్త నీళ్ళు వేసి, ఈ మినపప్పు మిశ్రమంలో కొత్తిమీరి చూసారు కదా! వాము ఈ రెసిపీకి ఇదే హైలైట్. వాము, కాస్త ఉప్పు వేసి కలిపి ఒక 5 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. తర్వాత ఈ పొంగనాల్లో కాచి చల్లార్చిన నెయ్యిని ఇలా వేసుకోవాలి. నూనె కన్నా నెయ్యితో ఈ పొంగనాలు కాల్చుకుంటే రుచి అద్భుతంగా ఉంటది. నెయ్యి లేకపోయినా నూనెతోనే సరే బావుంటది. ఇలా వేసుకోవాలి. ఫుల్‌గా వేయకూడదు. హాఫ్‌గా వేయాలి. ఎందుకంటే పొంగుతాయి కాబట్టి. లో ఫ్లేమ్‌లో మాత్రమే ఈ రెసిపీని మనం చేసుకోవాలి. ఇప్పుడు మనం డెకరేషన్ కోసం మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్‌ని ఇలా నీట్‌గా గార్నిష్ చేసుకోవాలి. దీనికి ఆవిరి మీద ఖచ్చితంగా, ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా లో ఫ్లేమ్‌లో మాత్రమే రెసిపీ అద్భుతంగా ఉంటుంది. తర్వాత పైపైన కాచి చల్లార్చిన నెయ్యిని చక్కగా అప్లై చేసుకొని టర్న్ చేసుకోవాలి. చూసారా ఎంత బాగా కాలాయో? ఓన్లీ మినపప్పు కాకుండా వడలు, ఇడ్లీ, దోస ఎప్పుడూ అవే కదండీ! దీన్ని ఇలా చేసుకుంటే దీంతో టమాటా చారు, పప్పు ఏ కాంబినేషన్ సరే స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకి అమ్మొక స్పూను, నాన్నొక స్పూను ఇద్దరు కలిపి ఇద్దరు పిల్లలకి తినిపించండి వచ్చిన వెంటనే పిల్లలకి. ఎంత బావుంటదో! పిల్లలు కూడా ఎప్పుడు ఇవే చేయమని అడుగుతూ ఉంటారు. పానీపూరీలు ఇలా పొంగాయి చూసారా? ఎంత బావుందో రెసిపీ. ఇలా హెల్తీ ఫుడ్ పిల్లలకి అందించండి మరి.